హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు యూనివర్స్ మీకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని తెలియజేయబోతున్నారు ఈ రీడింగ్ ద్వారా. ఇన్ని రోజులుగా మీ హృదయంలో ఉన్న ఈ హైపర్ టెన్షన్ ప్రెజర్ ఏదైతే ఉందో, ఈ సిచ్యువేషన్ వెనుకున్న ఎనర్జీస్ ఏంటి అనేది ఈరోజు స్పష్టంగా తెలియజేస్తున్నారు. సో ఎటువంటి లేటు లేకుండా ఈరోజు యూనివర్స్ మీకు ఏ నిజాన్ని తెలియజేయబోతున్నారు, మీ మనసులో ఉన్న సందేహాలకు ఏ దిశ చూపిస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్కటిగా చాలా లోతుగా తెలుసుకుందామమ్మా. వితౌట్ ఎనీ డిలే నేను రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. సో కార్డ్స్ తీసుకుందాము. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ వన్, third one, fourth card set, fifth one, sixth card set, seventh one, eighth card set, ninth one, 10th one, 11th card set, 12th one. So first card set, Page of Wands, Two of Swords, Queen of Wands, Temperance, the Hierophant, Five of Wands, Page of Cups, Knight of Cups, Seven of Wands, Nine of Pentacles, the Hermit, the Star. ఫైనల్ కార్డ్ సెట్ ద స్టార్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ కార్డ్ సెట్ మనకి పేజ్ ఆఫ్ వ్యాన్స్. పేజ్ ఆఫ్ వ్యాన్స్తో ఇక్కడ మనకి ఏం కన్వే చేస్తున్నారంటే, ఈ కార్డ్ నుంచే యూనివర్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీలో మీ పర్సన్ ఒక సమయంలో చాలా ఎగ్జైటెడ్గా, చాలా దగ్గరగా మీ దగ్గరికి వచ్చి భవిష్యత్తు గురించి మాట్లాడారు కూడా. కానీ అదే వ్యక్తి కొద్ది రోజుల తర్వాత పూర్తిగా మారిపోయిన ఎనర్జీ స్పష్టంగా తెలుస్తుంది పేజ్ ఆఫ్ వ్యాన్స్ ద్వారా. ఫస్ట్ వాళ్ళే వచ్చి మీ లైఫ్లోకి, వాళ్ళే చాలా ఎగ్జైటెడ్గా ఇంకా మీరే ప్రపంచము అని ఇంకా భూమి మీద కాళ్ళు ఆగకుండా ఎగిరేసిన గెంతులు కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. ఇంకా భవిష్యత్తు గురించి అయితే మీరు ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు, కానీ ఆ లేనిపోని ఆశల్ని చూపించి నమ్మించే సిచ్యువేషన్ వరకు తీసుకొచ్చారు. మీరు నమ్మి ఇంకా నిజమే అని ఎంత వద్దనుకున్నా, ఇదంతా ఫేక్ ఏమో అట్ ప్రజెంట్ స్టార్టింగ్ అనుకుని ఎడిక్ట్ అవ్వాలి అనుకోలేదు. కానీ ఈ పర్సన్లో మీకు చూపించిన ప్యూర్ ఇంటెన్షన్స్, మీకు ఇచ్చే వాల్యూ, వాటన్నిటికీ మీరు లొంగిపోయి ఇక్కడ ఇంక ఈ పర్సన్ చెప్పేదే అక్షర సత్యం, నిజంగా నిజము అనుకొని మీరు ఈ పర్సన్ చెప్పిన మాటలకి కంప్లీట్గా బెండ్ అయిపోయారు. మీరు బెండ్ అయిపోయిన తర్వాత అదే వ్యక్తి మీరు బెండ్ అయిపోయినాక కూడా కొద్ది రోజులు కొంచెం అదే బిహేవియర్తో ఉండి ఇంకా పూర్తిగా మీరు డ్రగ్ ఎడిక్ట్ అయిపోయారు ఆ పర్సన్కి. ఆ తర్వాత ఏం చేశారు, ఈ వ్యక్తి కంప్లీట్గా మారిపోయినట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఒకరోజు నువ్వే నా ప్రపంచము అన్నట్టుగా ప్రవర్తించిన ఈ పర్సను మరో రోజు పూర్తిగా దూరం అవ్వడం కనిపించింది. అది మీకు ఒక షాకింగ్ లాగా అయిపోయింది. కానీ అప్పటికప్పుడే డెసిషన్ తీసుకోలేదు కూడా. అబ్జర్వ్ అయితే చేశారు. అంటే చూద్దాము ఏంటి ప్రవర్తన, అవునా కాదా, తను ఏమన్నా సఫర్ అవుతున్నారా అన్నట్టు కొంచెం టైం ఇచ్చారనమాట. ఈ మారుతూ ఉండే ప్రవర్తనే మీలో చాలా గందరగోళాన్ని పెంచేసింది. చాలా ఎక్కువగా మిమ్మల్ని ఒక భూకంప ప్రళయం వచ్చేటప్పుడు, ప్రళయం వచ్చిన తర్వాత ఎంత ఘోరంగా అయిపోతుంది. ఆ వచ్చే సూచనలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఆ వచ్చే సూచనలు, ఈ పర్సన్ నుండి బిహేవియర్ మీకు ఆ భయానకాన్ని, గందరగోళాన్ని మీరు సృష్టించాయి. యూనివర్స్ చెప్తున్నారు,
స్థిరత్వం లేని కమ్యూనికేషన్ చాలా బాధను కలిగిస్తుంది అనేది చెప్తున్నారు ఈ పేజ్ ఆఫ్ వాండ్స్ ద్వారా మీకు స్పష్టంగా. ఇదంతా అనుభవించారు మీరు. స్పష్టంగా అనుభవించారు. అవునా కదా చెప్పండి. ఇదే సిట్యుయేషన్ మీరు అనుభవించారు. నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. 2 ఆఫ్ స్పాడ్స్. ఈ కార్డ్‌లో స్పష్టత లేకపోవడము చాలా బలంగా కనిపిస్తుంది. స్పష్టత అనేది లేదు. అస్సలు, అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా స్పష్టత అనేది లేదు. ఒక దశలో ఏంటంటే నిజం చెప్పాల్సిన చోట మౌనాన్ని ఎంచుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు మీ పర్సన్. ఈ నిర్ణయం తీసుకోకుండా పోస్ట్‌పోన్ చేసే టైంలో ఉండే మానసిక వ్యధ మీకేదైతే ఉంటుందో దాన్ని అనుభవించిన మీకే తెలుస్తుంది. ఆ పరిస్థితి. నిజం చెప్పాల్సిన చోట ఏం చేశారు మీ పర్సను? సైలెన్స్‌ని ఎంచుకున్నారు. అది ఇంకెంత తప్పు? ఆ సైలెన్స్‌ని ఎంచుకోవడం వల్ల మీరు ఎంత సఫర్ అయ్యారో ఆ పరిస్థితిలో. ఇవి పరిస్థితులు మరింత క్లిష్టం చేసినయి మీ మీ పరిస్థితిని. అసల మీకు ఎందుకిలా జరుగుతుందో అర్థం గాక అసలా అర్థం కాని సిట్యుయేషన్ ఒక అయోమయం. ఒకానొక టైంలో మీరేనా? మీరు బ్రతికున్నారా? అసలు ఈ బ్రతికుండడం అవసరమా? కానీ బ్రతికుండాలి. అలాంటి తప్పుడు పనులు చేయకూడదు. లాంటి ఘోరమైన సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేశారు. ఇది ఎందుకు జరుగుతుందో అర్థం కాక బాధపడుతూనే ఉన్నారు. మరోవైపు మీ పర్సన్ తనలోని అయోమయాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న ఎనర్జీ కూడా సూచిస్తున్నారు. అయోమయం అంటే ఏం లేదు. తెలియక కాదు. తెలిసి చేసిన తప్పనమాట. 2 ఆఫ్ స్పాట్స్. తెలిసి ఇంకో పర్సన్‌ని ఎంచుకొని ఇద్దరిని గూడా చూడండి ఇక్కడ నాకిక్కడ కనిపిస్తున్న రీడింగ్ ఏంటంటే నేను నిన్న రీడింగ్ చేశానమ్మా. బహుశా దానికి కంటిన్యూషన్ అమ్మా. దానికి కంటిన్యూషన్ ఎనర్జీసే నాకిక్కడ వస్తున్నాయి మరి. నిన్నటి రీడింగ్‌కి కంటిన్యూషన్. ఓకే. సో, అవే కనిపిస్తున్నాయి. ఒక 2 పర్సన్స్‌ని ఉంచేసి తనేమో అయోమయంలో ఉన్నట్టు అనిపించినా కూడా తనేమో అయోమయంలో లేరు మీ పర్సన్. యాక్చువల్లీ తన అయోమయాన్ని పరిష్కరించుకుంటే ఎవరో ఒకళ్ళకి న్యాయం అయ్యేది. అది పరిష్కరించుకోకుండా తనంతట తను ముందుకు సాగిపోతూ వస్తున్నారు. అంటే ఇటు మిమ్మల్ని లాక్కుంటూ వచ్చేయండి ఇలాగే సాగుద్ది. నా ప్లాన్ ఇదే. మీరు నాతో పాటు రావాల్సిందే. అంటే ఇటు మిమ్మల్నన్నా కావండి, అటు ఇంకో పర్సన్ అన్నా కావండి. రండి అన్నట్టు. ఇదేం పరిష్కరింపబడే సొల్యూషన్ కాదు. బికాజ్ నేను ప్లాన్ చేసిన లైఫ్ ఇంతే. ఇద్దరితోనూ ఈడ్చుకొని ఎళ్ళడమే. బికాజ్ ఇద్దరిలోనూ నాకున్న బెనిఫిట్స్‌తో నేను నా లైఫ్‌ని ఏదో ఒకటి మిమ్మల్ని ఎవరో ఒకరిని డెసిషన్ చేసి ఏదో ఒక బెనిఫిట్ పోతుంది. నాకది ఇష్టం లేదు. సో, ఇద్దరిని నెట్టుకొని తీసుకెళ్ళడమే. మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. మీ ఇద్దరు ఎలా నలిగిపోతారో నలిగిపోండి. నాకనవసరం. క్వీన్ ఆఫ్ వాండ్స్ చూడండి. ఈ కార్డ్ ఏంటంటే ఒక బలమైన వ్యక్తిని సూచిస్తుంది మనకిక్కడ. మీ జీవితంలో మరో వ్యక్తి ప్రభావం ఉండొచ్చు. ఖచ్చితంగా ఉండొచ్చు అనేది చూపిస్తున్నారు ఇక్కడ నాకు. లేదా బయట నుంచి వచ్చిన పరిస్థితులు ఈ బంధాన్ని పవిత్రత నుంచి ఏదైతే మీ ఇద్దరికి పవిత్రత ఈ బంధానికి కావాలో ఆ పవిత్రమైన రిలేషన్‌గా బయట నుంచి వచ్చిన ఎనర్జీస్ క్లియర్ చేసినియి. మీ ఇద్దరి మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని. అంటే త్రూ రీడింగ్ ద్వారా కావచ్చు, ఎవరి పర్సన్స్ ద్వారా కావచ్చు, ఏదైనా సిట్యుయేషన్స్ ద్వారా కావచ్చు, మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది అన్న స్పష్టతను మీకు తెలియజేశారు. కానీ బలమైన వ్యక్తి అయితే నాకిక్కడ కనిపిస్తున్నారు. కానీ యూనివర్స్ ఇక్కడ ఒకటి విషయం గుర్తు చేస్తున్నారమ్మా మనకిక్కడ. బయటి ప్రభావం ఎంత ఉన్నా కూడా చివరికి నిర్ణయం తీసుకునేది సంబంధంలో ఉన్న వ్యక్తులైన మీరే. ఈ బయట వ్యక్తుల ద్వారా మీకంటూ కొన్ని క్లారిఫికేషన్స్ వచ్చినాయి. ఆ బయట వ్యక్తుల ద్వారా మీకు మీ పర్సన్‌కి ఉన్న ఈ సంబంధానికి ఒక ఒక క్లారిటీ వచ్చింది మీకు. అది బయట వ్యక్తులంటే ఎవరైనా కావచ్చు. మీకు తెలుసు ఎవరి ద్వారా వచ్చింది అని చెప్పేసి. మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది. ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ నుంచి యూనివర్స్ ఆ బయట వ్యక్తుల ద్వారా నుంచి మీకు ఒక క్లారిటీ తీసుకొచ్చేసారు యూనివర్స్. అది నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే బయట వ్యక్తుల డెసిషన్ కాదు కదా! ఇక్కడ మీరు నిర్ణయించుకోవాల్సింది. ఇక్కడ డెసిషన్ ఎవరిది చివరి డెసిషను?
ఈ రిలేషన్‌లో ఉన్న ఎవరు మీరు, మీ పర్సన్. మీదే, మీ వ్యక్తులదే. అందుకే బాధ్యతలను పూర్తిగా ఇతర వ్యక్తులపై నెట్టేయలేము కదా! అదే ఇక్కడ సూచిస్తున్నారు. మీకంటూ ఒక పర్సన్ ఉన్నారు. ఆ పర్సన్ ద్వారా మీకు చాలా హెల్ప్ అయింది ఈ రిలేషన్ వైస్‌గా. వాట్ ఇ అస్ ఏంటి, నిజమేంటి, అబద్ధం ఏంటి అని తెలియడానికి ఈ పర్సన్ హెల్ప్ చేశారు అనే ఒక పర్సన్‌ని నాకిక్కడ చూపిస్తున్నారు. కానీ డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ పర్సన్‌ది కాదు కదా! మీరు బహుశా ఆ పర్సన్‌తో కమ్యూనికేషన్ చేస్తూ డెసిషన్ అడగొచ్చు. కానీ కాదు కదా! ఫైనల్ డెసిషన్ ఇది మీ లైఫ్. మీ పర్సన్ గురించి మీ లైఫ్. మీరే తీసుకోవాలి డెసిషను అని చెప్తున్నారు. మీ సెలక్షన్ మీరే ఎంపిక. అది మీ బాధ్యత. మీరే కదా బాధ్యత వహించాలి. అది ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు. ఇంకా వారు వీరు కూడా వారు వీరు ద్వారా మీకొక విషయం తెలిసింది. ఇంకా తెలిసిపోయింది. ఇంకా వారు భగవంతుడు పంపించి వారి ద్వారా మీకు విషయం అనేది తెలియజేశారమ్మా ఇక్కడ. అంతవరకే వారి బాధ్యత. ఇక తర్వాత రెస్ట్ ఏంటంటే మీ డెసిషన్ మీ పర్సన్‌తో ఫా మాక్సిమం మీ డెసిషనే ఇక్కడ. ఇది మీ బాధ్యత కదా అని చెప్తున్నారు యూనివర్స్. మీరెందుకు వాళ్ళని వీళ్ళని పట్టుకొని కూర్చున్నారు? ఇది మీ బాధ్యత. మీరు కదా తీసుకోవాలి డెసిషను అని చెప్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు. దాన్ని స్కిప్ చేయొద్దు. అస్సలు స్కిప్ చేయొద్దు. బికాజ్ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి మీ బ్రెయిన్ బాలేదని చెప్పి ఎవ్వరి మీద ఆధారపడద్దు. ఇది మీ లైఫ్. మీ లైఫ్. టెంపరెన్స్. ఈ కార్డ్ చాలా లోతైన పాఠాన్ని చెప్తుంది మనకిక్కడ. టెంపరెన్స్ అంటే బ్యాలెన్స్, సమతుల్యత. సమతుల్యత కోల్పోయిన బంధం ఎక్కువ కాలం ప్రశాంతంగా ఉండదు. అది మీకు ఆల్రెడీ తెలుసు. బికాజ్ మీరు ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారు. ఒకవైపేమో ఒకరికి ఆశ చూపడం, మరోవైపు ఇంకొకరికి వేరే సంకేతాలు ఇవ్వడం వంటి పరిస్థితులు ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. ఇట్లా ఉంటే చివరికి అందరికీ బాధే మిగులుతుంది అని యూనివర్స్ స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఎందుకిట్లాగా? మీకొక టైప్ ఆఫ్ సైన్స్ ఇస్తారు. ఇంకొక పర్సన్‌కి ఇంకో టైప్ ఆఫ్ సైన్స్ ఇచ్చి మధ్యలో స్ట్రక్ట్ ఎనర్జీ చేసేసి ఇటు మీ పర్సను బాధపడుతూ, ఇటు మిమ్మల్ని వేరే పర్సన్ ముగ్గురికి ముగ్గురు నలిగిపోతూ. యూనివర్స్ చెప్తున్నారు. నిజమైన శాంతి రావాలంటే ముందు నిజాయితీని సెలెక్ట్ చేసుకోవాలి. మీ పర్సన్‌లో నిజాయితీ రావాలి ఫస్ట్. మీ పర్సన్‌లో నిజాయితీ వస్తేనే ఇక్కడ సిట్యుయేషన్ క్లియర్ అవుతుంది. లేనంత కాలం కూడా ఇది లాగుడు పీకుల్లాగానే ఉంటుందన్నమాట. అటు తెగదు, ఇటు ముడిపడదు అన్నట్టు చెప్తారు గదా! ఏది సొల్యూషన్ రాదు. టూ హారబుల్ అమ్మా. టూ హారబుల్. సచ్ ఎ రాంగ్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అన్నమాట. ద హీరోఫైన్ చూడండి ఇక్కడ. ఈ కార్డ్ బాధ్యత, విలువలు, కట్టుబాటు గురించి మాట్లాడుతుంది మనకిక్కడ. ఒక బంధం కేవలం ప్రేమతోనే కాదు, నిజాయితీతో కూడా నిలబడుతుందన్నమాట. ఖచ్చితంగా నిజాయితీతో నిలబడుతుంది. మీలో చాలామంది ఎందుకు మాట నిలబెట్టుకోలేదు అనే ప్రశ్నతో ఉండిపోయారు. కానీ యూనివర్స్ చెప్తున్నారిక్కడ. మనిషి మాటలు కాదు, అతని నిరంతర ప్రవర్తనే అతని నిజమైన ఉద్దేశాన్ని సూచిస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నారిక్కడ. అందుకే మాటల కంటే చర్యలను గమనించమని ఈ కార్డ్ మీకు మరొక్కసారి సూచిస్తున్నారు యూనివర్స్ ఈ కార్డ్ ద్వారా, ద హీరోఫెంట్ ద్వారా. అది మీరు మరొక్కసారి దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీకు మానసిక శాంతి వస్తుంది. ఇప్పుడు ఏదైతే ఎక్కువగా సఫర్ అవుతున్నారో దానికి కాస్త రిలీఫ్ వస్తుంది. మీకు సొల్యూషన్ దొరికే దారి వైపు వెళ్తారు మీరు. చూడండి. 2 వైపులా ఇస్తూ ఆశలు. 5 ఆఫ్ వ్యాన్స్ చూడండమ్మా. 5 ఆఫ్ వ్యాన్స్‌లో మనకి గందరగోళము, విభేదాలు, భావోద్వేగ ఒత్తిడి కనిపిస్తున్నాయి. ఇవే మరి ఇవి కాక ఏమున్నాయి మీకు? మీకు మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ సెకండరీ. మీకు మీ పర్సన్‌కి అంటే ఇంక థర్డ్ పార్టీ కూడాను. ఇవే ఉన్నాయి. ఎప్పుడు చూసినా గొడవలు, భావోద్వేగాలు, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవే కనిపిస్తున్నాయి నాకిక్కడ. కానీ యూనివర్స్ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. కొన్నిసార్లు బయట కనిపించే గొడవల కంటే లోపల పరిష్కారం కాని సందేహాలే పెద్ద సమస్య అవుతాయి.
ఆ పరిష్కారం కాని సందేహాలేంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఒకే సమయంలో అందరిని సంతోషపెట్టాలని ప్రయత్నించడం చివరికి ఎవరిని సంతోషపెట్టదు. అది ఏ ఏ పర్సనో తెలుసు కదా మీకు. ఒకే సమయంలో అందరిని సంతోషపెట్టాలని ప్రయత్నించేది ఎవరిక్కడ? ఎవరు? మీ యొక్క వజ్రం. దానికి అంతకు మించి ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు ఆ పర్సన్‌కి. అదవ్వదు. జరగని పని. ఎవ్వరిని సంతోషపెట్టలేరు కదా! నష్టం జరుగుతుంది. స్పష్టత లేకుండా నడిచే పరిస్థితనేది ఎక్కువ కాలం నిలబడదని స్పష్టంగా మనకి 5 ఆఫ్ వాండ్స్ ద్వారా బలంగా గుర్తు చేస్తున్నారు యూనివర్స్. సరిపోతుందా అనేసుకుంటే? నేనిద్దరిని సంతోషపెట్టేయగలను. ఆ కేపబిలిటీ నాకుంది. ఏముంది నీకు? నీకు ఆ కేపబిలిటీ ఉంటే వన్ అండ్ ఓన్లీ అని చూజ్ చేసుకుంటావు. ఇలా ఇద్దరిని సఫర్ చేయవు. ఏముంది నీకు? యూనివర్స్ మీకొక విషయం చెప్తున్నారమ్మా. గందరగోళము ప్రేమ వల్ల కాదు, స్పష్టత లేకపోవడం వల్ల వస్తుంది. మీ సిట్యుయేషన్‌లో స్పష్టత లేదని మీకు కూడా తెలుసు. ఈ ఫీలింగ్స్‌ని దాచడము, డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేయడము, పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి తమంతట తామే సర్దుకుంటాయని అనుకోవడము తప్పు. తనంతట తాము సర్దుకోవడం కాదు. చేతులారా చేసుకునేవి ఉంటాయి. ఇక్కడ చేతులారా చేసుకుంటున్నారు. మీరు చేతులారా చేసుకుంటున్నారు. మీ పర్సను చేతులారా చేసుకుంటున్నారు. ఆ చేతులారా చేసుకునే వాటికి మీరు బాధితులు కాకూడదని ఇక్కడ యూనివర్స్ ఈ సందేశాన్ని మీకు వినిపిస్తున్నారు. ఇవి చివరికేంటంటే అందరికీ బాధను పెంచుతాయి. అందుకే ఈరోజు దైవం మీ దృష్టిని ఒక వ్యక్తిపై తీర్పు ఇవ్వడానికి కాదిక్కడ. నిజమైన ప్రవర్తనను గుర్తించడానికి మీకు ఈ అవేర్‌నెస్ ఇస్తున్నారిక్కడ. దాన్ని మీరు గమనించగలరు అని చెప్తున్నాను. అనుకుంటున్నాను. పేజ్ ఆఫ్ కప్స్ చూడండి ఇక్కడ. పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ యూనివర్స్ చాలా ఆసక్తికరమైన విషయాన్ని చూపిస్తున్నారు. మీ పర్సన్ పరిస్థితి పూర్తిగా తన నియంత్రణలో ఉండాలని కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది. అలానే కోరుకుంటారు మీ పర్సన్. చెప్పాను కదా! 2 తాళ్ళు గూడా తనే పట్టుకొని నడిపించాలి. 2 తన నియంత్రణలోనే ఉండాలి. గట్టిగా కోరుకుంటారు మళ్ళీ మామూలుగా కాదు. రాక్షస ప్రయత్నం. అసలే రాక్షస బుద్ధి. రాక్షస ప్రయత్నం అన్నమాట. ఒకవైపేమో మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే చిన్న చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆల్రెడీ. ఇప్పటికి కూడా. ఇలా ఉన్నా కూడా మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే మీరు బెండ్ అయిపోయి ఉంటారు ఆ పర్సన్‌కి. మీరు బెండ్ అయిపోతే ఆటోమేటిక్‌గా అప్పుడు మీ పర్సన్‌కి మిమ్మల్ని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోవడం తన జీవితంతో ఈజీ. మీరు బెండ్ అవ్వకుండా స్టబ్బర్న్‌గా ఉంటే ఒక బండరాయిలా ఆ బండరాయిని లాక్కొని తీసుకెళ్ళడం కష్టం కదా! మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ నేను చెప్పేది. సో, అప్పుడు మీరు బెండ్ అయిపోయి ఉంటే ఈజీ. మీరెప్పుడు బెండ్ అవుతారు? ఆహ్, ఎమోషనల్ లూప్‌లోకి మిమ్మల్ని తీసుకొచ్చేస్తే మీరు బెండ్ అయిపోతారు. అప్పుడు ఈజీ అయిపోతారనమాట. మరోవైపు ఆ కనెక్షన్‌కు పూర్తి బాధ్యత తీసుకోవడం, వెనక్కి తగ్గడం కూడా కనిపిస్తుంది మనకిక్కడ. ఇంకో కనెక్షన్ ఉంది కదా! అదేదైతే ఉందో ఆ కనెక్షన్‌కి కూడా వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! నేనేంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటని చెప్పేసి నన్ను కూడా పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకో, నన్ను తీసుకో అని చెప్తుంటే, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వెనక్కి తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంది. తీసుకోడు. ఇది అమ్మాయన్నా, అబ్బాయన్నా తీసుకోరు. ఇక్కడ చిక్కుకున్న పర్సన్ సఫర్ అవ్వాల్సిందే. మీరు. చిక్కుకున్న ఆయన మీరు. చిక్కుకుపోయిన మీరనమాట ఇక్కడ. చాలా, చాలా అంటే మీరేం చేస్తారో తెలీదమ్మా మీ పర్సన్‌ని. ఇక్కడ ఎనర్జీస్ మాత్రం చాలా హారిఫయింగ్ అనమాట. హారిఫయింగ్ ఎనర్జీస్. టూ హారిబుల్. కక్కేసేయండి వెళ్లి మీలో ఉన్న ఏదైతే ఉంటుందో లోపల బర్న్ అవుతున్నది కక్కేసేయండి. అట్‌లీస్ట్ ఫ్రీ అవుతారు. అదైతే నేను సజెస్ట్ చేస్తా. బికాజ్ ఎంతకాలం దాచుకొని కూర్చుంటారు. ఇంత మంటని, ఇంత అగ్నిజ్వాలని మీ కడుపులో పెట్టుకొని ఉండడం మీ దేహాన్ని దహించేస్తుంది ఇక్కడ. కక్కేస్తే ఫ్రీ అయిపోతారు. మీ లైఫ్ మీద ఫోకస్ చేస్తారు.
కక్కకుండా లోపల పెట్టుకున్నంత కాలం కూడా అదేమవుతుంది, మిమ్మల్ని దహించేస్తుంది, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా దహించేస్తుంది ఇక్కడ. అదే మీకు ఇక్కడ జరుగుతుంది. చూడండి ఇక్కడ తనని తన అదే మీతో ఎట్లాగా మాటలు చెప్తూ బతికేస్తూ ఉన్నారో, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా అదర్ పర్సన్‌తో కూడా అంతే. ఎవరు ఊరుకుంటారమ్మా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకుండా ఉంటే? ఒకరోజు మీ స్టేటస్ చూడడము, ఇండైరెక్ట్‌లీ మీ గురించి తెలుసుకోవడము, చిన్న చిన్న సంకేతాలు ఇవ్వడము. కానీ నిజంగా సమస్యను ఎదుర్కొని మాట్లాడాలనిపించినప్పుడు మాత్రం వెనక్కి తగ్గడం, అటువంటి ఎనర్జీస్ కనిపిస్తుంది. నిజంగా ఇంక సిట్యుయేషను ఇంక మాట్లాడాల్సి వచ్చిద్ది, ఇంకా సమస్య వచ్చేస్తది, ఇక్కడ మాట్లాడాలి, ఇంక నించోపెట్టేస్తారు అనిపించినప్పుడు మాత్రం వెనక్కి తగ్గిపోతారు. అంటే ముందే జంప్ అయిపోతారు. జంప్ ఎనర్జీస్ అనమాట. ఈ టైప్ ఆఫ్ కంప్లీట్ లేని ఒక పర్సన్‌తో జర్నీ చేయడం వల్ల మీలో ఆశను పెంచి, మళ్ళీ అయోమయాన్ని కూడా పెంచుతున్నాయి మీకు. ఈ పర్సన్ వల్ల. మీకు అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయారు. 2 పడవల మీద కాలులాగా మీ జీవితం. అవునా? ఇదే జరుగుతుంది. అవునా కాదా? యెస్ ఆర్ నో? ఇక్కడ నాకు కన్వే చేసేది, ఇక్కడ నాకు యూనివర్స్ కన్వే చేసేది మొత్తం అక్షర సత్యమో కాదో నాకు స్పష్టంగా తెలియజేయండి. నైట్ ఆఫ్ కప్స్ చూడండి. ఈ కార్డ్‌లో యూనివర్స్ చెప్పేదేంటంటే మాటలు, హామీలకి ఏమీ తక్కువ లేదు. భావోద్వేగాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ యూనివర్స్ ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నారు. అందంగా చెప్పిన ప్రతి మాట కూడా జీవితాంతం నిలబడే నిర్ణయం కాదు. కొన్నిసార్లు మనిషి ఆ క్షణంలో నిజంగానే ప్రేమతో మాట్లాడతారు. కానీ తర్వాత ఆ ప్రేమకు తగ్గ బాధ్యత తీసుకోకపోవచ్చు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. బికాజ్ మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారు అది. అదే ఇక్కడ కన్వే చేస్తున్నారు మీకు. నైట్ ఆఫ్ కప్స్. అందుకే ఈ కార్డ్ ద్వారా మీకు చెప్తున్నారు యూనివర్స్. మీ హృదయాన్ని కేవలం మధురమైన మాటలకు కాదు, స్థిరమైన ప్రవర్తనకు అప్పగించండి అని చెప్తున్నారు యూనివర్స్ ఈ కార్డ్ ద్వారా. ఒక హెచ్చరిక అది. ఒక స్వీట్‌గా చెప్పట్లా, మీకు స్మూత్‌గా చెప్పట్లా. ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఎన్ని రకాలైన అబద్ధపు హామీలు ఇచ్చారు మీకు. భయంకరమైన అబద్ధపు మాటలు మిమ్మల్ని ఎన్ని రకాలైన అబద్ధాలు చెప్పి మాట్లాడతారంటే అన్ని రకాలుగా మాట్లాడతారు. 7 ఆఫ్ వాండ్స్. ఇప్పుడు పరిస్థితి మరో మలుపు తిరగబోతుందన్నమాట. 7 ఆఫ్ వాండ్స్ ద్వారా చెప్తున్నారు. మరో మలుపు తిరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి ఒకటైతే మీ జీవితంలో, ఇప్పుడు ఇంకో పరిస్థితి తిరుగుతుంది. ఇప్పుడు మీ పర్సన్ తన నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా ఎక్కువగా సమర్థించుకుంటారు. తన తన ఒక అబద్ధం చెప్పారు. అది నువ్వు చెప్పింది అబద్ధం అని అన్నారు. నేను చెప్పింది నిజమే. కావాలంటే చూడు అని 1000 అబద్ధపు ప్రూఫ్‌లు. ఆ అబద్ధాన్ని ప్రూఫ్ చేసుకోవడానికి ఇంకొక 1000 అబద్ధపు ప్రూఫ్‌లను కూడా అలాగా ఆ విధంగా సమర్థించేసుకుంటారనమాట. చాలా గట్టి ప్రయత్నంలో ఉన్నారు. ఆ విధమైన ప్రయత్నంలో. నేను ఇలా చేయాల్సి వచ్చింది. పరిస్థితులు అలానే ఉన్నాయనే ఆ కారణాలను ఇలా చూపిస్తారనమాట. కానీ యూనివర్స్ చెప్తుంది ఏంటంటే, కారణాలు బాధను తగ్గించవు. నిజమైన మార్పు అప్పుడే ప్రారంభమవుతుందనమాట. మనిషి తన నిర్ణయాలకు బాధ్యత తీసుకున్నప్పుడు ప్రారంభమవుతుంది నిజమైన మార్పు. బాధ్యత తీసుకోకుండా ఎలా ప్రారంభమవుతుంది? ఈ కార్డ్ మిమ్మల్ని కూడా ఒక విషయం అడుగుతుంది. ఎవరినైనా అర్థం చేసుకోవడం మంచిదే. కానీ మీ బాధను చిన్నది చేసి చూడొద్దు అని యూనివర్స్ చెప్తున్నారు. దానికి చాలా అర్థం వస్తుంది. దాన్ని మీరు మీ బాధను చిన్నది చేసి చూడొద్దు. ఎవరినైనా అర్థం చేసుకోవడం మంచిదే అన్న దాన్ని ఇంకొంచెం డీటెయిల్‌గా మీరు ఎలాబరేట్ చేసుకొని దాన్ని లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే మరీ మంచిదిగా ఉంటుందని చెప్పి నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. 9 ఆఫ్ పెంటికల్స్. ఇది చాలా నెమ్మదిగా కనిపించే ఎనర్జీ. చాలా విషయాలు ముందే మాట్లాడి ఉంటే పరిష్కారం అయ్యేవి. కానీ ఆలస్యం వల్ల మరింత క్లిష్టంగా మారాయనేది తెలుస్తుంది ఇక్కడ. అవునా? ఇదే తెలుస్తుంది. కొంతమంది జీవితాల్లో సంవత్సరాలు, నెలలు గడిచిపోయినా కూడా స్పష్టమైన నిర్ణయం రాకపోవడం. ఒకే ప్రశ్నకు మళ్ళీ సమాధానం కోసం ఎదురు చూడడం కనిపిస్తుంది నాకిక్కడ. యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు. ఆలస్యం ఎప్పుడూ జ్ఞానం కాదు.
కొన్నిసార్లు అది నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్న సంకేతం కూడా కావచ్చు అని చెప్తున్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇగ్నోర్ చేయకండి యూనివర్స్ ఇచ్చే సైన్ని, సంకేతాన్ని. ద హెర్మిట్, ఇది చూడండి. ద హెర్మిట్ ఈ స్ప్రెడ్లో చాలా ముఖ్యమైన దశ మనకిది. బయట ప్రపంచం ఏదైతే ఉందో దాని నుంచి కొంత దూరంగా వెళ్ళి మీ మనసును మీరే ప్రశ్నించుకునే సమయం నాకు ఇక్కడ కనిపిస్తుంది. యూనివర్స్ చూపిస్తున్నారు ఇక మీరు మీ మనసును మీరే ప్రశ్నించుకునే సమయం వచ్చిందని. ఈ దశలో ఏంటంటే ప్రతి మనిషి కూడా తనతో తను ఒంటరిగా ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా. మీరు ఉండాలి, ఉంటేనే క్లారిటీ వస్తుంది అనేది మీకు మరొకసారి యూనివర్స్ చూపిస్తున్నారు. ఇక్కడ ఇతరుల అభిప్రాయాలు కాదు, మీ అంతరాత్మ మాట్లాడే మాటలను వినండి. మీ అంతరాత్మ మాట్లాడుతుంది, ఆ మాటలను విని డెసిషన్ తీసుకోండి అని చెప్తున్నారు. యూనివర్స్ చెప్తున్నారు, నిజం నుంచి ఎంతకాలం పారిపోయినా కూడా ఒకరోజు మనిషి తన హృదయం ముందు నిలబడాల్సిందే. అదే నిజమైన మేల్కొలుపు అనేది మనకి హెర్మిట్ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు. చూడండి, ద స్టార్, ఫైనల్ కార్డ్ సెట్ ద స్టార్ వచ్చింది. చివరిలో చాలా అందమైన దైవిక ఆశ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇన్ని గందరగోళాలు, అపార్థాలు, భావోద్వేగాల తర్వాత కూడా యూనివర్స్ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మీ కథ ఇక్కడితో ముగియదు. ఈ అనుభవం మీ హృదయాన్ని విరగకొట్టడానికి మాత్రమే రాలేదు. మీ విలువను, మీ శక్తిని, మీ ఆత్మగౌరవాన్ని మళ్ళీ గుర్తు చేయడానికి వచ్చింది. ఏదైతే నిజమైన ప్రేమ నీ శాంతిని తీసుకుపోదు, నీలో వెలుగును పెంచుతుంది అని చెప్తున్నారు యూనివర్స్ ఇక్కడ. అందుకే ఈరోజు ఇప్పుడు మీకు చెప్పారు కదా ఎలా డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి హెర్మిట్ కార్డ్ ద్వారా. సో ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో అని మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఎవరి నిర్ణయాల కోసమో ఎదురు చూస్తూ నీ జీవితాన్ని ఆపివేయకు. ఓకే, దైవం నీ కోసం సిద్ధం చేసిన ఆశీర్వాదం సరైన సమయం వచ్చినప్పుడు సరైన రూపంలో నీ జీవితంలోకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఒక బంధము గందరగోళంలో పడినప్పుడు మనం చాలాసార్లు ఎవరు గెలిచారో అని ఆలోచిస్తాం, కానీ దైవం అడిగే ప్రశ్న వేరేదనమాట. ఈ అనుభవం తర్వాత ఎవరు నిజంగా ఎదిగారు అనేది దైవం అడిగే ప్రశ్న. మీ హృదయం ఆల్రెడీ చాలా బాధను అనుభవించింది. మీ కళ్ళల్లో కన్నీళ్ళు ఎంత వచ్చాయో అది మీకు తెలుసు, యూనివర్స్కి కూడా తెలుసు. కానీ అదే సమయంలో ఈ అనుభవం మీకు మనుషులను ఏదైతే మీకు ఏ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారు, ఏ మనుషులు ఏ రకం అని గుర్తించే జ్ఞానాన్ని కూడా ఇచ్చింది కదా, ఖచ్చితంగా. సో అందుకే యూనివర్స్ చెప్తున్నారు, నిజం ఆలస్యంగా వచ్చినా కూడా వచ్చిన తర్వాత ముసుగులు నిలబడవు, ఖచ్చితంగా నిలబడవు. ఇంకెక్కడ నిలబడతాయి? ఎవరి ప్రవర్తనలో స్థిరత్వం ఉందో, ఎవరి హృదయంలో నిజాయితీ ఉందో కాలమే స్పష్టంగా చూపిస్తుంది అనేది తెలుపుతున్నారు మనకి ఇక్కడ. నువ్వు నీ వెలుగును మాత్రం అస్సలు కోల్పోవద్దు, ఎందుకంటే దైవం చివరికి కాపాడేది గందరగోళాన్ని కాదమ్మా, సత్యాన్ని అని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ యూనివర్స్ ఇంకో చాలా లోతైన విషయాన్ని చూపిస్తున్నారు మనకి ఇక్కడ. మీలో చాలామంది ఇన్ని రోజులుగా ఒకటే తప్పు చేస్తున్నారు. మీ పర్సన్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు, కానీ వారి ప్రవర్తనని పూర్తిగా గమనించడం లేదు. వారి మాటలు ఫేక్ అయినప్పటికీ కూడా ఆ ఫేక్ మాటల్లో ఇంకా ప్రేమ ఉందేమో అని వెతుకుతూ గుర్తు చేసుకుంటున్నారు అన్నమాట. అదే చేస్తున్నారు. ఒక మనిషి నిజంగా మిమ్మల్ని కోల్పోవడానికి భయపడితే ఆ భయం అతని నిర్ణయాల్లో కనిపిస్తుంది అన్నమాట. కానీ ఒకవైపు మిమ్మల్ని కోల్పోవద్దని కోరుకుంటూ కూడా మరోవైపు పరిస్థితులను అలాగే కొనసాగిస్తే ఆ గందరగోళం చివరికి అందరికీ బాధని మిగులుస్తుంది. ఇక్కడ అదే కదా జరుగుతుంది. సో అందుకే యూనివర్స్ చెప్తున్నారు, ప్రేమలో అతిపెద్ద పరీక్ష దూరం కాదు, స్పష్టత. ఎందుకంటే దూరంగా ఉన్నా నిజాయితీగా ఉండొచ్చు. ప్రతిరోజు మాట్లాడుకుంటూ కూడా నిజం దాచవచ్చు. అందుకే ఈ రీడింగ్ మీ దృష్టిని మాటల మీద నుంచి ప్రవర్తన మీదకు తీసుకెళ్తుంది అన్నమాట. ఇక్కడ మరో ముఖ్యమైన ఎనర్జీ కనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఏ బంధాన్ని కూడా పూర్తిగా వదులుకోకుండానే అన్ని తలుపులు తెరిచి ఉంచాలని ప్రయత్నిస్తారు. ఒక అవకాశం పోతే ఇంకొక అవకాశం ఉండాలనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు, మీ వజ్రం లాగా. కానీ యూనివర్స్ ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారు. 2 పడవల మీద కాలు ఒకేసారి ప్రయాణించే ప్రయత్నం చివరికి మనిషిని గమ్యానికి కాదు మధ్యలోనే నిలిపేస్తుంది. ఆ విషయం మీకు తెలుసు కదా. అందుకే దైవం ఇప్పుడు పరిస్థితులను నెమ్మదిగా స్పష్టత వైపు నడిపిస్తుందమ్మా మిమ్మల్ని.
మీరు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలమ్మా అందరూ కూడా. మీ ప్రేమ నిజమైనదైతే మీరు చేసిన ప్రేమ ఎప్పటికీ వృధా కాదు. ఆ ప్రేమ మీకు ఒక వ్యక్తిని ఇవ్వకపోయినా కూడా మనుషులను గుర్తించే వివేకాన్ని ఇచ్చింది. మీ హద్దులను కాపాడుకోవడం నేర్పింది. మీ విలువను తగ్గించుకునే చోట ఎక్కువ కాలం ఉండకూడదని అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చింది. సో అదే ఈ రీడింగ్లో ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదం అన్నమాట. సో యూనివర్స్ చెప్తుంది ఏంటంటే, ఎవరినైనా కోల్పోవడం కంటే నిన్ను నువ్వు కోల్పోవడమే పెద్ద నష్టం. అదే పెద్ద నష్టం. అందుకే నీ హృదయాన్ని కాపాడుకో, నీ ఆత్మగౌరవాన్ని వదులుకోకు. నిజం నీ వైపే ఉంటే కాలం నీకు సాక్షిగా నిలుస్తుంది ఖచ్చితంగా. ఈరోజు గందరగోళంగా కనిపిస్తున్న ప్రతి పరిస్థితి కూడా ఒకరోజు స్పష్టంగా మారుతుంది. ఆ రోజు నువ్వు సమాధానాల కోసం పరిగెత్తాల్సిన అవసరం అయితే ఉండదు. సమాధానాలే నీ ముందుకు వస్తాయి అన్నమాట. సమాధానాలే నీ ముందుకు వస్తాయి. అప్పటి వరకు కూడా దైవంపై విశ్వాసంతో నీ జీవితాన్ని ప్రేమిస్తూ ముందుకు నడువు అని చెప్తున్నారు. నీ కోసం సిద్ధంగా ఉన్న ఆశీర్వాదాన్ని ఎవరూ అడ్డుకోలేరమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బికాస్ దట్స్ అ డివైన్ బ్లెస్సింగ్ ఫర్ యూ. డివైన్ బ్లెస్సింగ్. యూనివర్స్ ఏమి నా ద్వారా మీకు ఊరికనే ఈ సందేశాన్ని చెప్పిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు అని నేను కూడా అనుకోవట్లేదు. మీరు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అంటే మీకు తెలుసు యూనివర్స్ ఇస్తున్న సందేశం అని చెప్పేసి. సో దాన్ని రెస్పెక్ట్ చేయండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి మీ లైఫ్లో. ఇక్కడ ఈ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు చెప్పిన ప్రతి పాయింట్ని ఎక్కడా కూడా మీరు కట్ చేయొద్దు. కట్ చేయడం అంటే మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం ఆపద్దు. ఇంప్లిమెంట్ చేయడం ఆపేస్తే ఇంక మీరు విని ప్రయోజనం ఏంటి? అలా అలా ఇంప్లిమెంట్ చేయలేము అనుకుంటే రీడింగ్ చూడడం కూడా ఆపేసేయండి. చెప్పింది చెప్పినట్టు ఆచరణలో పెట్టగలిగితేనే మీరు వినండి. లేదు మేడం, మేము కష్టము, ఎంత ప్రయత్నించండి. ప్రయత్నించేటట్టు కూడా నేను చూడమంటాను. ఎంత ప్రయత్నించినా ముందు ఎల్కేజీలోనే ఉంటాను నేను. ఈరోజు ఎల్కేజీ, రేపు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. కొంచెం 15 డేస్కి మన గ్రేడ్ సిస్టమ్ అనేది పెరుగుతూ వెళ్ళాలి కదా. అలా ఏమీ లేకుండా నేను ఇక్కడే ఉంటాను, నేను ఇంకా మారే స్థితి లేదు అనుకుంటారా? రీడింగ్స్ చూడొద్దమ్మా. ఇంకా ఎందుకు ఉపయోగం లేదు? లేదు కదా, మీకు లేదు, నాకు లేదు. వేస్ట్ చేయొద్దు యూనివర్స్ ఇచ్చే సంకేతం అంతే, అంతకుమించి ఇంకేం కాదు నేను చెప్పేది. అర్థమవుతుంది కదా మీకు? స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరి యూనివర్స్ ఇచ్చే సందేశాన్ని. సో ఈరోజు దైవం చూపిస్తున్న సందేశము ఎవరినైనా తప్పు పట్టడానికి కాదు. ఇక్కడ మీ జీవితంలో గందరగోళాన్ని సృష్టించిన ఎనర్జీలను మీరు స్పష్టంగా గుర్తించండి అని చెప్తున్నారు. కొంతమందికి ఈ రీడింగ్లో ఒక వ్యక్తి మాటలు, ప్రవర్తన, నిర్ణయాల మధ్య తేడా కనిపించి ఉండొచ్చు. కొంతమందికి ఒక సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల బాధ పెరిగిన పరిస్థితి గుర్తొచ్చి ఉండొచ్చు. యూనివర్స్ ఇప్పుడు మీతో చెప్తున్నారు, మాటలు కాదు, ఒక మనిషి ఎంచుకునే నిర్ణయాలే అతని నిజమైన ఉద్దేశాన్ని చూపిస్తాయి. ఎంతకాలం నిజాన్ని దాచినా కూడా, ఎంతకాలం పరిస్థితులను అలాగే కొనసాగించాలని ప్రయత్నించినా కూడా కాలం ప్రతి మనిషిని కూడా తన నిర్ణయాల ముందు నిలబెడుతుంది ఖచ్చితంగా. అందుకే ఈ రోజు నుంచి మీ దృష్టిని ఒక వ్యక్తి, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వైపు వెంబడించడం మీద కాకుండా వెళ్ళొద్దు అటువైపు. మీ జీవితంలో శాంతి, గౌరవము, నిజాయితీ ఉన్నాయా లేదా అనే విషయంపై పెట్టండి. గుర్తుంచుకోండి అమ్మా, నిజమైన ప్రేమ ఎప్పుడూ కూడా మిమ్మల్ని గందరగోళంలో ఉంచదు. నిజమైన ప్రేమ మీ విలువను తగ్గించదు. నిజమైన ప్రేమకు ముసుగుల అవసరం ఉండవు అసలు. సో అదమ్మా, నాకు ఈ రీడింగ్లో కనిపిస్తున్న జోడియాక్ సైన్స్ చెప్తున్నాను. క్యాప్రికాన్ మకర రాశి వారు ఉన్నారు, జెమినీ మిథున రాశి, లిబ్రా తులా రాశి, విర్గో కన్యా రాశి, ఏరీస్ మేష రాశి, లియో సింహ రాశి, పాయిసెస్ మీన రాశి, విర్గో కన్యా రాశి చెప్పాను, లిబ్రా తులా రాశి చెప్పాను, క్యాన్సర్ కర్కాటక రాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి,
అక్వేరియస్ కుంభరాశి. ఈ రాసుల వాళ్ళైతే నాకు ఇక్కడ వచ్చారమ్మా ఈరోజు రీడింగ్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.